ఇలా ఒంటరిగా ఉండడానికి చెక్ పెట్టాలంటే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్ యాప్లో ఆడియో వీడియో కాల్స్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు. బోర్డమ్ని కిల్ చేయడానికి చాలా ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇలా మీరు రోజు ఒక్కరే ఉండడం కన్నా ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్స్ని చేసుకోవడం బెటర్. అక్కడ చాలామంది యూజర్స్ ఉన్నారు. సో మీరు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈలోపే నీకు పెళ్ళైపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. నీకు డైవర్స్ అయిందని తెలిసి నిన్ను పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్తో వచ్చాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. సుప్రియ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు అక్కడ లేవు కదా. మరి అదే కదా టాలెంట్ అంటే. మొత్తం వినేసావా? ఈ కాన్సన్ట్రేషన్ ఏదో నీ మాజీ భార్య మీద ఉంటే నీ కాపురమైనా నిలబడి. ఎందుకురా నా టాలెంట్ చూసి మురిసిపోయేదంటావా? నీలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని నోరు మూసుకొని ఉండేది. నీకు నేనన్నా నా టాలెంట్ అన్న కుళ్ళురా. సపోటా పళ్ళేం కాదు. పక్కోడు విషయాన్ని సీక్రెట్ గా వినడాన్ని టాలెంట్ అనరు, తలకమాసిన వేసాలు అంటారు. అంటే సుప్రియ ఇప్పుడు నీ ప్రైవేట్ విషయం అంటావా? చండాలంగా మాట్లాడగలగా జోడిచ్చు కొట్టేయగలను. కొంచెం మొక్కమోడా. అంటే నేను అంటుంది సుప్రియని ఇంకా కన్సిడర్ చేస్తున్నావు అనే ఉద్దేశంతో అన్నాను. అంటే అలాంటి విషయాల్లో స్పందించిపోవడం మంచిదని నా అభిప్రాయం. ఇంకా ఎక్కడ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడేమో అని భయపడ్డాను. నాకు కూడా. తినేంట్రా, ఫ్లాప్ సినిమా రివ్యూగానే ఇస్తుంది ఏంటి? కీబోర్డు మొత్తం చెక్కేస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల గురించి ఎందుకురా? ఒరే బాబు, న్యూసెన్స్ గా అనిపించి అన్నాను లేరా. అలాంటి మాటలు అనేటప్పుడు నేను ఫీల్ అవుతాను, అది ఆలోచించరా కొంచెం. అయినా ఇప్పుడు టాపిక్ స్పందన ప్రతిస్పందన అనే దాని మీద. జంట కవల్లా జోకా? ఆ అమ్మాయి రివీల్ చేసిన ట్విస్ట్ కి నీకేం అనిపించట్లేదా అంటున్నాను. ఒరే ప్రవీణ్, ఒక విధంగా చెప్పాలంటే సుప్రియ అంటే మనకు పడదురా. ఆ విషయం నీకు తెలిసిందే కదా. అదేంటి మొన్న మందులో సుప్రియ అంటే అది, సుప్రియ అంటే ఇది, సుప్రియ ఇస్ మై లేడీ అన్నావు. చూసావా వీడి డబుల్ యాక్షన్? మనం చాలా జాగ్రత్తగా ఉండాలక్క, లేదంటే సుప్రియ అని మన ఫ్యామిలీ అని అన్న అనేస్తాడు. అది నా ఆత్మారాం గడి అభిప్రాయం రా, మంది కాదు. ఆడేంటి పక్కింటోడేంటి? అది కూడా నువ్వే కదా. ఒరే, మనకు చాలా ఫ్యాంటసీలు ఉంటాయరా. ఆ ఫ్యాంటసీలన్నీ కూడా మనలో ఉన్న ఆత్మారాం గడి మనకి కాదు. ఆడికి అనిపించినవి అన్నీ మనం చేయలేం కదా స్పీడ్గా. ఏడ్చినట్టుంది. కాబట్టి రియల్గా బతకాలి, రియలిజాన్నే ఫాలో అవ్వాలి, రీల్స్ చేసుకోవాలి. అంటే రియాలిటీలో సుప్రియ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రమాదాలకి. మనం సేఫేలే. ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, మన పని మనం చేసుకోవచ్చు. అంతే. ఎంఎం శ్రీలాక సెల్లో ఏదైనా మ్యూజిక్ యాప్ ఉందా? తెగ వాయింగ్ చేస్తున్నారు. చాటింగ్ చేస్తున్నాను. అది చాటింగ్ లా లేదు, కంటిన్యూస్ బ్యాటింగ్ లా ఉంది. డ్రావిడ్ లాగే. ఫ్రెండ్ అండి. అంటే సాధారణంగా ఫ్రెండ్ తో ఎంతసేపు చాటింగ్ చేయరే? బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉంటదిలేరా, నీకన్నీ అనుమానాలే. నీకన్నీ అవమానాలే. ఎస్, హీస్ మై బాయ్ బెస్ట్. అయితే జనరల్ టాకింగ్ లేరా? చెప్పు. నువ్వే చెప్పు. ఈటింగ్, నువ్వే మీటింగ్, ఇలాంటివి అయితే పర్లేదు. నేను ఇంకా ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ ఏమో అని భయపడిపోయాను. అసలు దాని మీనింగ్ ఏంటో తెలుసా నీకు? ఇదో పెద్ద ప్రశ్న. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారా? మనం స్కూల్లో ఉన్నప్పుడు ఒకరితో ఫ్రెండ్షిప్ చేసామనుకో, ఆడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి తెచ్చిన బాక్సులు మనవి, ఆడి బాక్స్ లో పెట్టిన పెన్సిల్ రబ్బర్లు ఈడివి. పెద్ద అయిన తర్వాత ఆడుకున్న సిబిల్ స్కోర్ యూజ్ చేసుకుని లోన్లు పెట్టుకుని వాడుకు దబ్బలం. అందుకేనా మొన్న నా సిబిల్ స్కోర్ అడిగావు? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఐఎమ్ రైట్? మీకు పెళ్ళాలే కాదు, బ్రెయిన్స్ కూడా లేవని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. చూసావరా ప్రవీణ్, సభ్య సమాజానికి డివోర్స్డ్ జెంటిల్మెన్స్ అంటే అంత చిన్న చూపు. అందుకనే చెప్పాను మన పిల్లల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందామని. చీపులో చివరాఖరి చీపెస్ట్ ఫీల్ అంటే నువ్వేరా. అమ్ము కూడా వేస్ట్. అరే, ఆ కాన్సెప్ట్ ఏందో నాకు కూడా చెప్పండి రా. సడన్ గా సుప్రియ వచ్చి అడిగితే బిస్కెట్ అయిపోతాను. అసలైన టీం అని పగపట్టేసింది. అదో ఇంటెలిజెంట్ కాన్సెప్ట్ మరి బావా. స్లీపింగ్ చేస్తూ వచ్చిన కాన్సెప్ట్ అది. ఇదిగో, అంత ఎటకారమే అవసరం లేదు. క్రియేటివ్ పర్సన్ కి క్రియేటివ్ థాట్ ఎక్కడైనా రావచ్చు. కిడ్నీలో క్రియేటివ్, అది బెడ్రూమ్ లో వస్తాయేంటి, బాత్రూమ్ లో వస్తాయేంటి? ఎందుకు అంత హార్ష్ గా బిహేవ్ చేస్తావు? జోడు చుక్కొట్టేస్తాను. నన్నేమన్నా ఊరుకుంటాను.
నా క్రియేటివిటీ ఏమనంటే మాత్రం ఊరుకునేది లేదు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా. ఏంటి గురు అంత అదిరిపోయే కాన్సెప్ట్? యా, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. నోబడి, ఎవ్రీబడి, సంబడి. అబ్బా బావా అది ఇంగ్లీషా? యా, అమీర్పేటలో 2000 పెట్టి మరీ నేర్చుకున్నాను స్పోకెన్ ఇంగ్లీష్. బా ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు బావా, బ్రోకెన్ ఇంగ్లీష్. ప్లీజ్ ఇంకెప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడొద్దు. ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ. హలో, దిస్ ఇస్ శివ. హాయ్, దిస్ ఇస్ సోనీ, హెచ్ఆర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓ గ్రేట్. ఐశ్వర్య గారు వచ్చారా? ఆహా లేదు. ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా? తెలీదు. హెచ్ఆర్ అయ్యి ఉండి తెలియకపోవడం ఏంటండి? ఇచ్చారని అంత మాత్రాన అన్ని చెప్పేస్తారా? మీరెవరు? ఐఎమ్ సీనియర్ ఎంప్లాయ్ ఆఫ్ దిస్ కంపెనీ, 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్. ఎందుకే నువ్వెవరు? అది మీకు అనవసరం. ఐశ్వర్య వస్తే ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఇస్ మై కార్డ్. చెప్పం. వై? అది నీకు అనవసరం. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేయడమేనా? మనం మిమ్మల్ని ఆపితే పెద్ద కాల్ చేశారు. ఆఫీస్కి ఎవరైనా ఎందుకు వస్తారు? వర్క్ చేయడానికి గువ్వ చెక్కేశారు కదండి. ఒరే, మనం అందరం అంటే కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు రా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. హూస్ దిస్ బ్లడీ డిస్గస్టింగ్ పర్సన్? బయటికి పంపి అంటున్నారా కంగారు? ఇదిగో బ్రదరు, నువ్వు బయటికి పదా. ఇంకాసేపు ఉంటే జపాన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఆస్ట్రేలియన్ యానిమల్. ఇలాంటివన్నీ కామన్ రా. ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకో. ఆఫీసులో అంటే చాలా కామన్. నువ్వు ముందు చేయి తీస్తే బాగుంటుంది. ఓ యా, ఐఎమ్ మోస్ట్ అడ్వాంటేజ్ గై. మా కదేరులో రామచరణ్ కూడా ఇన్ని ఎంట్రీలు లేవు. ఆ ఆఫీసులో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలో చెప్తున్నానండి. మీరంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. దర్శకత్వ పర్యవేక్షణ అంటే ఏంటండి? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నువ్వొక వద్దు, ఆపేయండి. ఆ నోట్లో నా గురించి నెగిటివ్ మాటలు తప్ప ఇంకేం రావు. సిగ్గులేదా నీకు? హలో, నేను స్త్రీ పక్షపాతినండి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ లేడీస్. సొంత ఇల్లు కూడా ఉండదు వాళ్ళకి. అందుకేనా నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది? దట్స్ మై పర్సనల్. ఏంటి ఆఫీస్ లో గోలా? ఆడెవడో రాయల్ స్టాగర్ అండి. ఆ? అదేండి స్టాగరు. అదే అపరిచితుడు విక్రమ్. స్ట్రేంజర్ అది. ఓ, ఈ మధ్యలో అంటున్నారా? అదేలేండి. ఆడొచ్చి ఐశ్వర్య గారి గురించి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాడు. అయితే అయితేనా మనం ఫేక్ చేసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్న విషయం చెప్పేస్తాడేమో అని అనుమానం వచ్చి పంపించేసావా? ఎస్. ఎలా ఉంది నా ముందు చూపు? మందు చూపు తప్ప ముందు చూపు ఎక్కడుంది నీకు? కాన్సెప్ట్ రెడీ అయితే వచ్చి నెరేట్ చేయి. యా, విత్ మై టీమ్. ఎద్దవ డ్రామాలు ఆడకుండా ఒక్కడవే వచ్చి నెరేట్ చేయి. సరే పదండి. ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఉండలేవా? అలవాటైపోయింది. మీరే కదండి వచ్చి నెరేట్ చేయమన్నారు. పోస్ట్ లంచ్. లంచ్ పోస్ట్ చేయడంటే కష్టమే. ఒరే ప్రవీణ్, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? చందు, నేను చెప్పింది గుర్తుంది కదా? హా గుర్తుందక్క. పోపేయాలంటే పాన్ లో వాటర్ కాదు ఆయిల్ వేయాలి. అది కాదే మాలోకం. అన్నయ్య గురించి, సుప్రియ గురించి మర్చిపోయావా? హా అదా గుర్తుంది. మంచి కప్పులు అనుకోడన్నావు. నిన్న అక్షయ్ ఎలా భరిస్తున్నాడో కానీ వాడికో దండం పెట్టాలి. పిలవమంటావు అక్క? ఎవరిని? అక్షయ్ని. దండం పెడతా అన్నావు కదా. సుప్రియాని అన్నయ్యని కలవకుండా చేయాలి. అదే మన ప్రైమరీ గోల్. గాట్ ఇట్? డన్. నాకేం తెలీదు, మా అక్క ఎలా చేయమంది. ఏం చేయమంది? చందు, సుప్రియ గారికి ఏం తెలీదు. నువ్వు కంగారు పడి నోరు జారకు. ఏంటి నోరు జారేది? అయ్యో ఏం లేదండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది, అందుకే ఏదేదో మాట్లాడేస్తుంది. ఓ, రాజానేమన్నా చూసారా? ఎందుకండి? అంటే లంచ్ టైం అయింది కదా, కలిసి లంచ్ చేద్దామని. అయ్యో, మా అన్నయ్య సోనీతో కలిసి లంచ్ చేస్తున్నా అని చెప్పాడే. అంటే బావ మరదలు కదా. ఇద్దరు బాగా క్లోజ్. వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏంటమ్మా అలా సీరియస్గా వెళ్ళిపోతుంది? మిమ్మల్ని ఏమైనా అందా బీపీ క్యాండిడేట్? అవునన్నయ్య, మీ అన్నయ్యని భరించలేకపోతున్నామంటే ఇంకా మీరొకళ్ళు నా నెత్తి మీదకని చెప్పి తిట్టెళ్ళిపోయింది. సుపీరియర్ అని ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది. చెప్తా ఉండండి. వద్దన్నయ్య, మాటలతో కాదు చేతులతో చూపించు. అలా సుపీరియర్ మీద చేయి చేసుకుంటే మన ఉద్యోగాలు పోతాయమ్మా. కొట్టమని కాదు, తనకి కోపం తెప్పించేలా చేయాలి. అంటే నువ్వు లంచ్ చేస్తున్నప్పుడు సోనీతో క్లోజ్ గా ఉండే చాలు. తను కుళ్ళుతో చచ్చిపోతుందన్నయ్య. తనకెందుకు కుళ్ళు? తనకి నువ్వంటే ఇష్టం కదన్నయ్య. ఇది మీకు ఎలా తెలుసు? అంటే
ఒక అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికే తెలుస్తుంది కదన్నయ్య. ఏంటో నాకేం అర్థం కావట్లా. సరే లంచ్ దగ్గర చూసుకుందాం రండి. అవును నువ్వేంటి ఆఫీస్లో? అంటే విజిటర్ పాస్ తీసుకున్నా అన్నయ్య. అలాంటివి కూడా ఇస్తున్నారా? అంటే ఇంట్లో ఉంటే తనకు బోర్ కొడుతుందని నేనే జేసీ నుంచి పర్మిషన్ తీసుకున్నాను. ఈ జేసీకి మన ఫ్యామిలీ మీద ఇంకా కన్సర్న్ పోలేదు. పిచ్చి మాలకం గాడి. రండి. నువ్వు ఇంకా వెళ్ళదా? ఐశ్వర్యాన్ని మీట్ అవ్వాలని చెప్పాను కదా. అవి నీకేమవుతుంది? అది నీకు అనవసరం. మేడం గారు ఎప్పుడు వస్తారో నాకు బాగా తెలుసు. ఎప్పుడు వస్తారు? అది నీకు అనవసరం. చెల్లుకు చెల్లు. ఆఫీస్ ఎంప్లాయ్తో మాట్లాడినంత ఈజీ కాదు ఆఫీస్ బాయ్తో మాట్లాడడం. ఏంట్రా ఈ ఆఫీస్లో అందరూ అదో టైప్లో ఉన్నారు. అలా కాదు బ్రో. ఐ విల్ గివ్ సమ్ మనీ. ఐశ్వర్య ఎప్పుడు వస్తుందో చెప్పు బ్రో. అసలు ఐశ్వర్య గారితో మీకేంటి పని? అసలు ఐశ్వర్య గారిని ఎందుకు కలవాలి? ఆఫీస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలి. ఐఎమ్ హర్ బాస్. బాసా? బాస్ అయితే ఆమె నిన్ను కలవడానికి రావాలి. నువ్వు ఆమెను కలవడానికి ఎంత గించుకోపోతున్నావు ఎందుకు? నాకెందుకో నిన్ను చూస్తుంటే డౌట్ కొడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వెళ్ళు. ఆవు నవ్వులట్టు నవ్వులుతున్నారు ఒక్కొక్కరు. మరి నా లంచ్ బాక్స్ ఏది? అన్నయ్య నీకు సోనీకి ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేసాం. మీరిద్దరూ షేర్ చేసుకోండి. అదేంటి ఎప్పుడు నాకు బాక్స్ తీసుకొస్తారు కదా. పోనీ నా బాక్స్ నువ్వు తీసుకో, సోనీ నేను షేర్ చేసుకుంటాం. నేను అడ్డమైన వాళ్ళతో బాక్స్ షేర్ చేసుకోను. మరి రాజాతో ప్రాబ్లం లేదా? తన నా బావ అవుతాడు కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు తినండి బావగారు. రాజా నీకు ఆ లంచ్ బాక్స్ ఏం సరిపోద్ది, ఇది కూడా తిను. మరి నీకు? నాకు ఆకలిగా లేదు. తినేసి వచ్చి ఉంటుంది. మేడం స్టావింగ్ బావా. ఐ కెన్ అండర్స్టాండ్ రా. మాకు మీ సాయం అవసరం లేదులేండి. నేనన్నా మా ఫ్యామిలీ అన్నా నీకు చిరాకు కదా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరేమేం మాట్లాడుతున్నారో నాకు అన్నీ తెలుసు. అయితే తగలడు, చచ్చిపో. బయటికి వెళ్ళి తినేద్దు ఇప్పుడు, ఎవరికి తెలీదు. అలా ఇచ్చాను, దెబ్బకి షేక్ మిల్క్ షేక్ అయిపోయింది. ఎక్కడో కరెంటు వైర్ కాలిపోయిన స్మెల్ వస్తుందేంటి? ఒరే ఇది ఫ్రెండ్లీగారా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇది ఫ్రెండ్లీలా లేదు, ఫ్యామిలీలా ఉంది. నా ఆకలి చచ్చిపోయింది. వీడొకడు అందం దానికి నిచ్చినేస్తాడు, అందిన దానికి మెట్లు కూడా ఎక్కలేడు. పూర్ ఫెలో. సుప్రియ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? ఇట్స్ గోయింగ్ ఆన్ చేసి. అక్షయ్ అండ్ చందు బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ మనం క్లయింట్ కి డెమో వర్షన్ ప్రెజెంట్ చేయొచ్చు. వాట్ అబౌట్ క్రియేటివ్ సైడ్? కాన్సెప్ట్ ఏమైనా క్రాక్ అయిందా? అది ఇప్పట్లో అయ్యేలా లేదు చేసి. అదేంటి అలా అంటో? మనకి ఎక్కువ టైం లేదు సుప్రియ. నన్నేం చేయమంటావు చేసి? రాజాకి క్రియేటివ్ సైడ్ టీమ్ తో పాటు టైం కూడా ప్రొవైడ్ చేశాను. బట్ వాట్? నువ్వే చూడు, నీకు వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది అతని వరస. ప్రాజెక్ట్ మీద కాకుండా పనిచేసే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ రాజా గారిని అర్జెంట్గా నా క్యాబిన్కి రమ్మని చెప్పు. ఏంటి సుప్రియ ఇది? నువ్వు కూడా టాలరేట్ చేస్తూ ఉండడం నాకు అసలు నచ్చలేదు. నేను అతన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను చేసి. నా మాట విండు. అన్నిటినీ చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. నువ్వే ప్రాజెక్ట్ సెట్ చేశాడనే కన్సర్న్ తో ఈ ప్రాజెక్ట్ లో కూర్చోబెట్టావు. ఏదో పొగేసే కార్యక్రమం పెట్టింది. ఏంటి చేసి పిలిచావంట? వెదర్ తేడా కొడుతుంది, మళ్ళీ రావడం బెటర్. జంప్. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఏదో టెన్షన్ లో కాదు, నీ వల్ల టెన్షన్ పడుతున్నావు. అదేంటి చేసి, నాకు శాలరీ క్రెడిట్ అయింది, నువ్వేం టెన్షన్ పడకు. ఒక్కసారైనా తినగా మాట్లాడవా? ఏంటండి ఇది? ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తారు. ఏంటండి ఇది? ఫోన్లో ఏం చేస్తున్నారో చూడండి. ఓ ఇదా? ఆఫీస్ లో ఏంటండి ఇది? ఏదో సరదాగా వాళ్ళ ఆస్ట్రాలజీ చెప్పమంటే చెప్పాను. వాళ్ళ జాతకాలు వాళ్ళే తెలుసుకొని నవ్వుకున్నారు.
ఆఫీస్లో ఆస్ట్రాలజీ చెప్పడం ఏంటండి? క్రియేటివ్ కాన్సెప్ట్ డిజైన్ చేయకుండా ఆఫీస్లో టైంపాస్ చేస్తున్నారా? అయినా మీకు ఈ వీడియో ఫార్వర్డ్ చేసింది ఎవరు? ఇప్పుడు ఎవరు ఫార్వర్డ్ చేశారన్నది కాదు, ఆఫీస్లో ఏం చేస్తున్నారన్నది ఇంపార్టెంట్. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే సారీ చేసి ఇంకోసారి సోనీకి ఆస్ట్రాలజీ చెప్పను. సోనీకే కాదు, ఇంకెవరికి చెప్పినా ఊరుకోను. మిమ్మల్ని మీ ఫ్యామిలీని టెర్మినేట్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. ఆగు, ఏంటి మనసులో ఏదో అనుకుంటున్నావు? నరఘోష, నీకో నమస్కారం. అది గోస్ట్. జీ, ఇక్కడ కూడా కరెక్షన్సే. టీచరే అంటే స్కూల్ దివాలా తీసేది. నువ్వేం వరీ అవ్వకు చేసి, ఐ విల్ హ్యాండిల్ ఇట్. మనోడికి ఇలాంటి షాకులు పడాలనే ఇలా చేశాను. అరా, ఈరోజు నువ్వే ఇప్పించాలరా. మళ్ళీ ఎంట్రీ. రాజా, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు మందు చూపు తప్ప ముందు చూపు లేదన్నావు. నాకు మందు ఇప్పిస్తానని ఆగను. ఎకరా చెప్తే అర్థం కాదా? నీతో కొంచెం మాట్లాడాలి. అయ్యి బాబాయ్, భయమేసేస్తుందండి. ఆఫీసులోనే తమరు జులుం, బయటకు వచ్చాక ఎవరికి ఎన్నో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. సీరియస్ గానే కంప్లైంట్ ఇచ్చావు కదా జేసీకి, నా గురించి నా ఫ్యామిలీ గురించి. ఒరే రాజా, నాకు నరదిష్టి తగిలిందిరా. రూమ్కి వెళ్ళి దిష్టి తీయించుకోవాలి. ఒరే రాజా, ఈ బండిలో పెట్రోల్ లేదురా. నేను పెట్రోల్ కొట్టించుకుని వస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. పక్కకు జరుగు. రే రే, ఆగరా. ఏంటి అప్పుడేమో అద్విక, ఇప్పుడేమో సోనియా? సోనీ, షీఈ్ మై ఫ్యామిలీ, మై మరదల్. ఇంకా ఆపు. ఇప్పుడేంటి నీ బాధ? సోనిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మరదలతో మాట్లాడినంత మాత్రం పెళ్లి చేసుకుంటారేంటి? ఎవరండి ఇవిడ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నిన్న కూడా ఏం మాట్లాడినా అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటావా? నా ఇష్టం అండి, నన్ను కమెంట్ చేస్తున్నావేంటి? మై లైఫ్ మై డెసిషన్. పెళ్లి చేసుకోమని ఒక ఆడపిల్ల అడుగుతుంటే బిల్డప్ ఇస్తున్నావేంటి? డైవర్స్ అయిన నీకు పెద్ద సంబంధాలేవో వచ్చేస్తాయని భ్రమలో బతుకుతున్నావా? అప్పుడు ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావేంటి? సూపర్. మీ స్ట్రాటజీలు, మీ ఎంపికలు భలే అద్భుతంగా ఉంటాయండి. ప్రతిసారి నీ కంఫర్ట్కి ఇబ్బంది లేకుండా భలే చూస్ చేసుకుంటావు కదా. వాట్? అప్పుడేమో వీడికి పేరెంట్స్ లేరు, అత్తమామల పోరుండదు, పైగా మనూరోడే, నిన్ను చేసుకుంటే మా నాన్నకి దగ్గరగా ఉండొచ్చు. ఇలాంటి కంఫర్ట్స్ అన్ని చూసుకుని నన్ను చూస్ చేసుకున్నావు. అలా మాట్లాడతావేంటి? నేను లవ్ చేశాను కదా, అది మర్చిపోయావా? లవ్? మీ నాన్న నేను కొట్టానని అందరి ముందు తిరిగి నన్ను కొట్టేశావు. కానీ మీ నాన్న నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తుంటే కొట్టుంటాననేది ఆలోచించలేదు. అది నీ లవ్. మా నాన్న ఆలోచన ఉంటే ఎందుకు చేశారని ఆలోచిస్తారు. నీకు నా మీద ప్రేమే లేదు, ఇంకా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీ నాన్నతో పాటు ఊరు వెళ్ళిపోయావు, పెళ్లికి రెడీ అయిపోయావు. ఎందుకన్నా ఏం చెప్పాలి నీకు నా మీద ప్రేమ లేదని చెప్పడానికి? కానీ నేను పెళ్లి చేసుకోలేదు కదా. ఏవో రీజన్స్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు, లేదా మీ నాన్న చనిపోయినా ఆగిపోయి ఉండొచ్చు. రాజా, అదే మీ నాన్నగారు బ్రతుకుంటే ఆయన చెప్పిన సంబంధం చేసుకునేదానివి కదా. చూడు సుప్రియ, ప్రేమ పెళ్లి ఈ రెండింటి మీద డెసిషన్ మనం మనసుతో తీసుకోవాలి, బ్రెయిన్తో కాదు. ఈడైతేనే మన కంఫర్ట్ కాబట్టి ఈడితోనే మన పెళ్లి అనే ఆలోచన నీ బ్రెయిన్లో ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజే అది ప్రేమ కాదు, ప్రయారిటీ అని అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే మీ నాన్నతో వెళ్ళిపోయావో ఆ రోజే మన కథకు పులి స్టాప్ పడిపోయింది. రాజా ఆగు. ఆగమంటే ఆగేంత రిలేషన్ మన ఇద్దరి మధ్యలో లేదు, ఆగాల్సిన అవసరం కూడా లేదు. అయినా నీది ప్రేమ కాదు సుప్రియ, స్వార్థం. స్వార్థంతో కూడిన ఇష్టాలు అవసరాలు తీరే వరకే ఉంటాయి. అర్థం చేసుకున్న ప్రేమే జీవితాంతం ఉంటుంది. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు.